చూడండి, ఇక్కడ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని మనం ఎలా రెడీ చేసుకోవాలంటే, ఫస్ట్ క్యారెట్, గార్లిక్ సన్నగా చాప్ చేసుకోవాలి. నీట్గా చాప్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్, చికెన్ కూడా నీట్గా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకొని బాగా క్లీన్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్, బ్లాక్ పెప్పర్ అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, లైట్గా షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై అయినాక కొంచెం ఉడికినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనకి ఫ్లేవర్ అనేది ఇలా వస్తుంది. చూడటానికి బాగా ఉడకనివ్వాలి. అందులో ఉన్న రసం అంతా దిగిపోయేలాగా బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పేస్ట్ అవి యాడ్ చేస్తాం కాబట్టి ఈ వింటర్ సీజన్లో జలుబు రాకుండా మన హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సూప్ చిక్కగా అవడం కోసం వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుంటూ ఇలా కలపాలి. తర్వాత ఒక ఎగ్ తీసుకుని బాగా బీట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మనకి కావలసినంత యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకొంచెం కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఇది మనకి రెడీ అవుతుంది. అయ్యేలోపు స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి తీసుకొని వాటిని కూడా నీట్గా చాప్ చేసుకొని క్లీన్ చేసుకొని వాటితో పాటు కోరియాండర్ లీవ్స్ కూడా వేసుకుంటే మీకు చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ రెడీ.